జై సద్గురు ప్రభు మహారాజుకు. మాట్లాడుకోదలుచుకుంటుంటే చాలా ఒక మైకిత్తంరా. ఎందుకంటే మన గురువులు నేర్పినటువంటి జ్ఞానం అది. మాట్లాడాలంటే గొప్పది. జై సద్గురు ప్రభు మహారాజుకు. శ్రీ శ్రీ మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు స్వాముల వారికి జై. శ్రీ అచల సద్గురు ప్రభు మహారాజుకు. ఈ యొక్క ఉపన్యాసం, ఈ యొక్క డయస్ మీద ఉన్న పెద్దలందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవా. మరి ఈ యొక్క కార్యక్రమం మరి నిన్నటి నుంచి మొదలుపెట్టి ఇందాక మంచిగా పద్ధతిగా అంత గొప్పగా తయారు చేస్తున్నారంటే వారికి అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఎక్కడ నుంచో ఎన్ని జిల్లాల నుంచో వచ్చి చేస్తున్నారు కాబట్టి వారందరికీ వందనాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే ఒకరితో అయ్యేది కాదు కాబట్టి అందరూ కలిసి, ఒకవేళ ఒకరే చెప్పేవారని వినేవారని ఉండాలి తల్లి. అందుకనే సరే మనం ఇంతసేపు మాట్లాడుకుని ఇవన్నీ చేసినాయి. ఎందుకంటే మనకి ఏం కర్మ వచ్చి గురువుగారి కాళ్ళు పట్టుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి మీరందరం. ఏం అన్నం లేదా అమ్మ, భార్య లేదా, పిల్లలు లేరు, ఎందుకు లేరు? గురువు గారి కాలం ఎందుకు మొక్కుతున్నారంటే ఒక్క జనన మరణ వ్యధం మానుపుకోవటం కోసం. మరి అది ఎవరైతే ఉన్నారో ఆ గురు పరంపరలో ఉన్న వారందరూ దక్షిణామూర్తి కానించి విష్ణుమూర్తి కానీ సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకసుగుడు, సాందీపుడు, కృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుల వరకు వచ్చేసింది అమ్మా. అక్కడి నుండి యామనార్యులు, తిరువెంగళారి, శ్రీధర శివరామ దీక్షిత ప్రభు, అప్పబ్రహ్మ పరశురామ సీతారాం, భాగవతన కృష్ణ పీలికాన లక్ష్మయ్య గారికి, కొమరగిరి లక్ష్మణ ప్రభు మహారాజుకి, శ్రీ శ్రీ నిర్మలానంద సక్కుమాంబ సమేత పూర్ణానంద అనసూరి సత్యనారాయణ రాజయోగి సద్గురు మహారాజుకు జై. సరే, ఎందుకంటే నేను ఈ అన్నమాట ఎందుకంటానంటే మనమందరం కూడా ఒకే తాటిగా ఒక్కో పద్ధతి ఉండాలి. గురువు అనేది అందరూ మహనీయులందరూ చెప్పారు. గురువు అంటే ఏంటి? అమ్మ కూడా ఇందనే చెప్పింది, అది తర్వాత మాట్లాడుకున్నాం. శ్రీ జానకి రామ సేవకా సూత్రమా రఘుకులాంబుది సోమ యాగవీరామా పతిత పావన నామ భవ్య పరందామా కరుణాలలామ సంగ్రామ భీమ వారి వాసవ్యలామ వర తులసిదామా అమిత త్రివిక్రమ లోకాభిరామ జీవిత భార్గవరామ వినుతమవని సోమా సమపూర్ణ కామ సార్వభౌమ భక్త మందార నగధీర భయ విదూరా ధనుర్ సంహార హిమల వేదాంత సార రమ్య గుణధామ భద్రాద్రి రామ రామ పరశురామ నరసింహదాస సంరక్షితాం వా సరే నాయన, శివరామ దీక్షితం అనే మాటకి ఎందుకు అనాల్సి వచ్చిందంటే పెద్దలందరికీ ఎవరికీ నొచ్చుకోకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే బృహద్వాసిష్టం అంటే బృహ అంటే ఏంటి? అన్నిటికంటే పెద్దది బృహద్వాసిష్టంబనం. శ్రీ శివరామ దీక్షితీయం గురు శిష్య ప్రభావోపకరణం. దాంట్లో మరి అందరూ ప్రబంధన కల్పన కథ అనే పలుకుతూనే ఉన్నారు. మరి ఇది అబద్ధమా నాయన? నిజమే కదా. మరి ఆ ప్రబంధన కల్పన కథ అన్నారు, మరి అబద్ధం కాదు నిజమే అన్నారుగా. అంటే కొందరు ఏమంటున్నారంటే మేము అనుభవం వల్ల తెలుసుకున్నామంటున్నాం. అనుభవం అంటే తిండి కాదు, ఆలోచన చక్కగా ఉండాలి అన్నారు. వంకర ఆలోచన కావద్దు, మొదల వంకర అయితే తొదల్లా వంకర అయింది. వంకర లేని మార్గం తెలుసుకోవాలని చెప్పారు. మరి
అలాంటి దాని మీద తెలుసుకోవాలనేది ఎలాగంటే ఈ గురువు గారు ఇంత గొప్ప చేతను మనం ఎందుకు చేయకూడదని పట్టుదల మీ అందరికి రావాలి నమ్మ. అందుకని మరి వంకర లేని మార్గం ఏందయ్యా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే గురువు ఎటువంటి వాడు వాడ నడుపటి యందు సారథి ఎగుతున్నాడు. మరి గురువుకు 12 సంవత్సరములు గురుసేవ చేయాలి. దీర్ఘకాలము గురుసేవ వల్ల కానీ భ్రాంతి రైతులు గారు. ఒకవేళ శిశువుడికి ఏమైనా కోపం వచ్చి ఏదైనా అన్నా కానీ గురువు స్థానం కలిగి ఉండాలి. మాటల వల్లనే బోధ చేయాలి. హామును నమ్మిన మార్గం అంటే కళ్ళు ముక్కు చెవులు మూసుకొని చూడమని అంటాం. నాదమినమని అంటామా? నడినెత్తిన చేయి పెట్టి నేనే నీవే నేనే చెప్పటం కాదు. ఇది ఆ మార్గం కాదనడు. తన నీడ చూసుకొని మీద ఆకాశం అని చెప్పడం అని కాదు. ఎందుకంటే ఈ మాటలని ఎందుకు అనుకోవాల్సిందంటే మన యొక్క బృహద్వాసిష్టం అనే శివరామ దీక్షీయంలో ఒక్కొక్క ప్రకరణం ఒక్కొక్క మాట అందరూ రాస్తున్నారు. కానీ వాటిలలో జన్మరహితమయ్యే మాటలు ఒక్క శివరామ దీక్షీయంలో ఉన్నది. అందుకని నేను ఆ మాటని బాధపడద్దు. అంతట గలదని ఎంతో వాదింపుచుందురు ఎరుగని వారలు అంత ఇంత అగపడనంతటదే గాని ఎరుక అంతట గలదా అది నిజమైతే అగుపడవలదా అంతట గలదొక్క అచలమేగా నెరుక అంతట గలదాని అనరాని అంతట గలదాని అనరాదు వినరాదు అంతట గలదా అది నిజమైతే అగుపడవలదా. అయ్యా అయితే ఆ మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే ఆత్మ అనాత్మ ఈ రెండింటిని కూడా ఈ గోడ యువతలనే ఉన్నాయి. మరి మనం అనుకునే పరమాత్మ అట్లాంటిది కాదు. అంతటా గలది ఇది. గోడ అవతల గోడ యువతలు ఉంది. ఆ గోడ సాటిని ఏముందో మనకి తెలియదు. ఈ ఆత్మకు తెలియదు, లోన అనాత్మ ఈ పైన అనాత్మకు తెలియదు. అందుకని ఇలాంటి పరమార్థాలు ఆ గురువులు గుట్టుగా చెప్పి మన్ని అతిరాస్యమ బట్ట బయలు దీన్ని ఎవరైతే ఎరుగుతారో ఎవరైతే దాని పద్ధతితో ఉంటారో వారికి జన్మరహితం అన్నాడు. సరే ఈ అవకాశం ఇచ్చిన నాయనకి జై సద్గురు ప్రభు మహారాజుకు. మరి ప్రశాంతానంద కల్లపూడి పుల్లయ్య గారు చాలా చక్కటి గాత్రంతో అద్భుతంగా మరి వారి యొక్క ఉపన్యాసాన్ని మనకు అందించారు. భాగవత కృష్ణేశ్వర కందార్థం కూడా చదివారు. అంతటా గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురెరుగని వారల్ అంతటి దింతటితే గాని ఎరుక అంతటా గలదా అది నిజమైతే అగుపాడవలదా. ఎంత అద్భుతంగా కందార్థం అమ్మా. చిన్న ఎగ్జాంపుల్ అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఆవరణ ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువుకి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉందనుకో దీనికి ఒక ఆవరణ ఉంటుంది. ఆ కుర్చీ ఉంది, కుర్చీకి ఒక ఆవరణ ఉంటుంది. ఈ పెన్నుకు ఒక ఆవరణ ఉంటుంది. మనిషికి ఒక ఆవరణ ఉంటుంది. ఆవరణ లేని పదార్థం ఈ ప్రకృతిలో లేదు. ఆవరణ లేనటువంటిది ఏది కూడా లేదు. అట్లే ఎరుకకు కూడా ఒక ఆవరణ ఉంది. ఎరుకకు కూడా ఒక ఆవరణ ఉంది. ఆ ఎరుకకు ఉన్నటువంటి ఆవరణకు పరిధి ఉంది. ఎరుకకున్న ఆవరణకి పరిధి ఉంది. ఆ పరిపూర్ణం అనేటువంటి దానికి ఆవరణ లేదు, పరిధి లేదు. అది ఆవరణకు లోపల ఉంది, ఆవరణకు బయట కూడా ఉంది. ఇది తెలుసుకోవాలి మనం. అర్థమైందమ్మా? ఎట్లా అంటే ఆవరణ ఉంటుంది, దానికి కొంతవరకే దాని ఎనర్జీ పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలన్నమాట. మీకు తెలిసిందే, పాత ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తా. చేనుకు పోయిందంట ఆయన, చేనుకు పోయిందంట, ఏం కనపట్టలేదంట. చీకటి పడుతుంది, ఏమీ కనపడదు. ఇంటికి వచ్చి లైట్ వేసిండు, మళ్ళీ చేనుకు పోయిండు, ఎవరు కనపడుద్దా? ఏం లైట్ వేసిండుగా ఇప్పుడు లైట్ వేసిండా లేదా? లైట్ వేస్తే ఎందుకు కనపట్టలేదు చేనుకు పోతే మళ్ళా? అంటే లైట్కి కూడా కొంత పరిధి ఉంటుంది. ఆ లైట్ కూడా అది 60 క్యాండిలా, 100 క్యాండిలా, 500, 1000 ఎంత వోట్స్ ఉంటే అంతవరకే వ్యాపించింది దాని ప్రకాశం. ఆ బల్బుకి ఆ కెపాసిటీని బట్టే దాని ఆవరణ స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ ఆవరణ తర్వాత అది ఉండలేదు, ఇక ఉండటానికి అవకాశం లేదు. ఆవరణ
అవతల ఉండే అవకాశం దానికి లేదు. అర్థమైందమ్మా? ఆ లైట్కి ఎట్లా ఆవరణ ఉందో ఈ లైట్కి కూడా, ఇందులో ఉండేటువంటి ఎరుక అనేటువంటి ఆ జ్యోతికి కూడా, ఆ ఎరుకకు కూడా ఒక ఆవరణ అనేటువంటిది ఉంది. ఆ ఆవరణకు లోపల బయట అంతటా పరిపూర్ణమే ఉన్నది అనేటువంటి అంశాన్ని చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.